హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోడీ లైట్స్. ఎలా ఉన్నారండి? ఇక్కడ నేను మా కర్రీ లీఫ్ ప్లాంట్ని రీపాట్ చేస్తున్నాను. అలాగే ఇంట్లో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కర్రీ లీఫ్ ప్లాంట్ని నేను ముందుగానే కొంచెం ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసి అంటే ఎక్స్ట్రాగా పెరిగిన బ్రాంచెస్ని, వీక్గా ఉన్న స్టెమ్స్ని అన్ని డ్రై ఆకుల్ని అన్ని ట్రిమ్ చేశాను. ఇలా చేయడం వల్ల కొత్త చిగుళ్ళు చాలా బాగా వస్తాయి. మొక్క కూడా బుషీగా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఈ మొక్కని పెద్ద పాట్లోకి రీపాట్ చేస్తున్నాను. ఈ పార్ట్‌లో ఈ కింద భాగంలో నేను ముందుగానే కంపోస్ట్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ కిచెన్ వేస్ట్, వెజిటబుల్ పీల్స్, డ్రై లీవ్స్, కొంచెం పాత మట్టి ఇవన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేశాను. ఇలా ఇంట్లో వచ్చే వేస్ట్‌ని కిచెన్ వేస్ట్‌ని ఉపయోగించుకోవడం వల్ల మనకి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ కంపోస్ట్‌పై కొంచెం ఈ కర్రీ లీఫ్ ప్లాంట్‌ని జాగ్రత్తగా పెట్టి దాని మీద న్యూ సాయిల్‌ని వేస్తున్నాను. దాన్ని చుట్టూ కూడా న్యూ సాయిల్తో ఫిల్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కింద ఉన్న కంపోస్టు స్లోగా బ్రేక్ అయ్యి మొక్కకు న్యూట్రిషన్స్ అందిస్తుంది. మొక్క కూడా చాలా హెల్తీగా ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. డ్రైనేజ్ మంచిగా వాటర్ అది డ్రైన్ అయ్యే పాట్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే వాటర్ స్టే అవ్వకుండా ఉంటుంది కుండీలో. అది చాలా ఇంపార్టెంట్. రీపాటింగ్ చేసిన వెంటనే డైరెక్ట్ హార్ష్ సన్లో పెట్టద్దు మొక్కని. ఒక 1 వీక్ షేడెడ్ ప్లేస్‌లో నీడలో ఉంచి తర్వాత మెల్లగా డైరెక్ట్ సన్‌లైట్‌కి మూవ్ చేస్తే మొక్కకి షాక్ తగలకుండా ఉంటుంది. కర్రీ లీఫ్ ప్లాంట్స్‌కి రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వారానికి ఒకసారైనా రైస్ వాటర్‌ని ఇస్తూ ఉంటాను. అలాగే కొంచెం పుల్లటి మజ్జిగ నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసి ఆ వాటర్ కూడా ఇస్తూ ఉంటాను. అలాగే మనకి కిచెన్ వెజిటబుల్ పీల్ వాటరు అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. మార్చి అలా ఎరువు ఇవ్వడం వల్ల కొత్త చిగుళ్ళు ఫాస్ట్‌గా వస్తాయి. ఇక్కడ రెండో మొక్కను కూడా చక్కగా ఇదే విధంగా రీపాట్ చేసేసాను. కర్రీ లీఫ్ ప్లాంట్‌కి మంచి డ్రైనేజ్, మంచి సన్‌లైట్ ఇంపార్టెంట్ అండి. మీకేమన్నా టిప్స్ తెలిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.